దేవునికి స్తోత్రం. ఈరోజు మహాగణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తునీకరించువారు తునీకారం పొందెదరు. 1 సమూయేలు 2:30. ప్రియా మహాగణుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సంవత్సరములో యెహోవా వాక్కు ఏమనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తునీకరించు వారిని తునీకారం పొందుదరని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మానవులైన మనలను ఆయన మహిమ కొరకు, ఘనత కొరకు చేసుకొనెను. అయితే ఆయనను నీవు గణపరచుచున్నావా? ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులు ఆయనకు విధేయత చూపుచు ఆయనను గణపరచుచున్నవి. అయితే నీవే ఆయనను అవమానపరచుచున్నావు. రాయబడిన ప్రకారం మిమ్మను బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్యన దూషించబడుచున్నది. నా మహిమ ఘనతను మరి ఎవనికి చెందనీయను, విగ్రహములకు చెందనీయను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కుమారుడు తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామం నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడివాడు ఎక్కడున్నాడని మలాకి 1:6 తెలియపరుస్తుంది. దేవాదేవుడైన యెహోవా అడుగుచున్నాడు. దేవుని బిడ్డలారా, కొందరు దేవుని పటమును గోడకు తగిలించి అగరవత్తులు, కొవ్వొత్తులు వెలిగించి దండలు వేస్తారు. అది దేవుని గణపరచుట కాదు. పొద్దున్నే దుకాణంలో ఆరతి కొప్పారు వెలిగించిందే తూకం వేయరు. అయితే పగలంతా దానితో చేసేది మోసమే. ఆదివారం చర్చికి వెళితే చర్చిలో ఏదైనా కానుక వేస్తే అది దేవుని గణపరచుడని క్రైస్తవులు అనుకుంటున్నారు. అది కానే కాదు. దేవుని బిడ్డలారా, నీ హృదయపూర్వకంగా, నీ మనస్ఫూర్తిగా నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి. పరసంబంధమైన ఆరాధన జరగాలి. అప్పుడు ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన ఆరాధన చేయాలి. దేవుని గణపరచుడా అనగా ఆయన సన్నిధిని గణపరచుటకు ప్రత్యేకంగా ఎంచుట. ఎంత సమయమును నీవు ప్రార్థనకి ఇచ్చున్నావు? దేవుని సమయము దొంగిలించవద్దు. సమయంలో కూడా 10% దేవునిదే. నీవు ప్రార్థనకిచ్చే విలువను బట్టి నీవు దేవుని ఎంత గణపరుచున్నావో అర్థమవుచున్నది. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి ప్రార్థనకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చనో చూడండి. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వచ్చి అచ్చట ప్రార్థన చేయించు ఉండెను. దేవుని గణపరచుట అనగా ఆయన నామమును గణపరచుట. బైబిల్ కేవలం ఒక మత గ్రంథంగానే నీకు ఉన్నదా? ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవదేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 2:13 తెలియపరుస్తుంది. సమయం సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనివాడు ధన్యుడైన ప్రకటన 1:13 తెలియపరుస్తుంది. బైబిల్ను చదవాలి, ధ్యానించాలి, వినాలి, గైకొనాలి. తరువాతనే బోధించు, పఠించు, పరిశోధించు, ప్రవర్తించు, ప్రకటించు. ఈ సంవత్సరమునే నేను దేవుని దయ వల్ల దేవదేవుని బిడ్డలారా, దేవుని నామానికి భయపడగా నా జీవితాన్ని నేను కొనసాగించాలి, ప్రభుత్వం నేను కొనసాగుతాను అని ఒక తీర్మానంతో నువ్వు ప్రభునామానికి మహిమార్థంగా నీ జీవితాన్ని కొనసాగించాలి. దేవుని గణపరచుట అనగా ఆయన మందిరమును గణపరచుట. పాత నిబంధనలో దేవుని మందిరము యూదులకు ఎంతో ప్రాముఖ్యముగా ఉండేది. ప్రతి సంవత్సరం 3 సార్లు 3 పండుగలు కుటుంబం అంతటి వారు యెరూషలేములో దేవాలయంకు వెళ్ళేవారు. పస్కా పండుగకు యేసుప్రభును వారు తీసుకొని పోగా ప్రభు నిలిచిపోయారు. ఒకరోజు ప్రయాణమై చూడగా బాలుడైన యేసు కనబడలేదు. వీరు బంధువులతో నెలవైన వారిలోనూ వెతికి చివరకు దేవాలయంలోనికి రాగా అచ్చట ఆయన బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూచుండెను. అంతటా మరియా, కుమారుడా, మమ్మలను ఎందుకు ఇలాగూ చేస్తూ అని అడుగా, నా తండ్రి పనుల మీద నేను ఉండగలనని మీరు ఎరగరా? లేక నా తండ్రి మందిరంలో ఉండవలనని మీరు ఎరగరా అని పలికాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవునామానికి మహిమార్థంగా, దేవునామానికి ఘనతగా జీవించు. దేవుడు మనకిచ్చిన ఈ సంవత్సరంలో ఉన్నతమైన కార్యాలను మనం పొందుదాం. ప్రభు కృప మీతో నిల్చుండగాక. ప్రార్థన.
మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి మా ప్రియ సర్వాంగ సుందరుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, మీరిచ్చిన ఈ నూతన సంవత్సరంలో నూతన జీవితాలు మేము జీవించడానికి నేను గణపరుస్తూ, మహింపరుస్తూ, ఆరాధిస్తూ మేము మీతో కొనసాగటానికి మీ కృప మాకు దయచేయండి దేవదేవ. నమ్మదగిన దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్ముకోదైన గొప్ప సహాయకుడు నీవే. శ్రీమంతుడా, గొప్ప మీ క్రియ, మీ కార్య, మేలుకారు సహకారం ఇవ్వలేని మాకు దయచేసి అందరి జీవితంలో దేదీప్యమాన గొప్ప వెలుగు దయచేయమని ఏస్తున్నాలు ప్రార్థిస్తూ జయమునాడుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జయముగల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి, దీవించి, వర్ధిల్ల చేసి, విస్తరింపజేసి, ఫలింపచేయును గాక.